కేటీఆర్ బాంబు పేలుస్తాడని చెప్తే తుస్సు బాంబు పేల్చిండు. ఇప్పుడు అంటే ఆధారాలు లేని, సాక్ష్యాలు లేని, పనికిరాని ఒక చెత్త స్టేట్మెంట్ ఇచ్చి బాంబు పేలుస్తా అంటే, వెనకటికి ఒక శాస్త్రం ఉండే, నాన్న పులి అని అంటే 2 సార్లు అబద్ధం ఆడితే 3ఓసారి పులి వచ్చినప్పుడు తినిపోయినట్టున్నది కేటీఆర్ కథ. కాబట్టి ఈ ఎలిగేషన్స్ అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్, ఫాల్స్ స్టేట్మెంట్స్. దొంగలే దొంగతనం గురించి చెప్తే ప్రజలు నమ్ముతారా? ఇలా ఐసిఐసిఐకి సంబంధించిన చర్చ పెట్టిండు మనోడు. ఎన్ని కష్టాలు పడైనా సరే డబ్బులు ఏ విధంగా తీసుకురావాలనేదేమో ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి లక్ష్యమైంది. ఏ విధంగా ప్రభుత్వాన్ని నవాసు పాలు చేయాలి, లేకపోతే రైతులకు భరోసా ఇవ్వద్దు, 6 గ్యారెంటీలకు సంబంధించి ఎలాంటి డెవలప్మెంట్స్ ఉండొద్దు, ఇతరత్ర ఏ విధంగా కూడా డబ్బులు రాకుండా చేయాలని చెప్పి వీళ్ళు బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామా